ఫర్ విచ్ ఇన్సిడెంట్ వాజ్ మేజర్ రామ్ గోపాల్ నాయుడు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అవార్డెడ్ ద కీర్తి చక్ర? ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగేటటువంటి రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్ కావచ్చు, ఇతర ఎగ్జామ్స్కి ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నగా మీరు గుర్తుపెట్టుకోండి. సో చూడండి, ఆంధ్రప్రదేశ్కి చెందిన మేజర్ రామ్ గోపాల్ నాయుడుకి కీర్తి చక్ర పురస్కారం ఏ సంఘటనకు గాను లభించింది? కీర్తి చక్ర పురస్కారం. మేబీ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఈ యొక్క రామ్ గోపాల్ నాయుడుకి కీర్తి చక్ర అవార్డు ఏ విభాగంలో వచ్చిందనో, ఏదో ఎందుకు ఇచ్చారని చెప్పు, లేదా రామ్ గోపాల్ నాయుడుకి ఏ అవార్డు ప్రదానం చేశారనో ఇట్లా మనం అడగడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, బోర్డర్ పెట్రోలింగ్, సరిహద్దుల్లో గస్తీ నిర్వహించినందుకు గాను. సెకండ్ వన్, రిలీఫ్ ఆపరేషన్ డ్యూరింగ్ ద న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్నందుకు గాను. థర్డ్ వన్, ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ మిషన్, అంటే అంతర్జాతీయ శాంతి పరిరక్షణ మిషన్లో పాలు పంచుకున్నందుకు గాను. 4, ఎలిమినేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ ఇన్ కుప్వారా డిస్టిక్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, జమ్మూలోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో. సరే, ఎందుకు వచ్చిందయ్యా అంటే మనకి 4 ఏంటండి? జమ్మూలోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో చాకచక్యంగా ఆయన వ్యవహరించినందుకు గాను ఈ యొక్క రామ్ గోపాల్ నాయుడుకి కీర్తి చక్ర అవార్డుని ప్రదానం చేయడం జరిగింది రాష్ట్రపతి చేతుల మీదుగా. ఓకే.